You say slow down. I don't like to move too fast. It drowns the truth with things that are not real, and I really want us to be real with love, love that హలో అందరికి, అందరూ బాగున్నారా? తెలుగు వాళ్ళకైనా ఎవరికైనా పూజ అంటే ముఖ్యంగా మనం దేనికండి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది? పూజ కంటే ముందు పూజలో అమ్మవారికి లేదా మనం పూజ చేసే ఆ భగవంతుడికి పెట్టే నైవేద్యం. సో ఆ నైవేద్యానికి కొన్ని ప్రసాదాలంటూ స్టాండర్డ్ గా ఉండిపోతాయి అన్నమాట. ఎన్ని రకాల స్వీట్స్ వచ్చినా, ఎన్ని రకాల కొత్త కొత్త ఐటమ్స్ మార్కెట్ లోకి వచ్చినా కూడా మన ఇంట్లో పూజ అంటే, మన ఇంట్లో వ్రతం అంటే, లేదా మన ఇంట్లో ఏదైనా పండగ అంటే, శుభకార్యంగా ఫస్ట్ మనం చేసే ప్రసాదం ఏముంటుందండి? కమ్మగా నోటిలో కరిగిపోయే పరమాన్నం. కొంతమంది చక్కెర పొంగలి అనొచ్చు, కొంతమంది పరమాన్నం అనొచ్చు. సో ఏది అన్నా కూడా పేరు ఏదైనా ఆ పరమాన్నం స్వీట్ అనేది మాత్రం మనం పూజలో ఫస్ట్ నైవేద్యంగా ఏ పూజకైనా సరే పెడుతూ ఉంటాము. సో ఫస్ట్ అయితే పరమాన్నం వండడం కోసం మనం బియ్యాన్ని ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుంటే మనకి పరమాన్నం మంచి టెక్స్చర్ లో వస్తుంది. సో పాలు పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ని అయితే పాలలోకి యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. సో ఇక్కడ పరమాన్నంలో మెయిన్ ట్రిక్ ఏంటి అంటే, రైస్ ఆల్మోస్ట్ అంటే 95% వరకు ఉడికిపోయిన తర్వాతే మనం బెల్లం వేస్తే ఆ పరమాన్నం అనేది విరిగిపోకుండా చాలా బాగా వస్తుంది. పంచదారతో పరమాన్నం ఎలా చేసినా నార్మల్ గా బానే ఉంటుంది, బట్ బెల్లంతో చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా చేయాలి. ఎందుకంటే పాలల్లో బెల్లం వేస్తే విరిగిపోతాయి, బట్ పరమాన్నం వండేటప్పుడు విరగకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనం వేసిన బియ్యం అనేది ఆల్మోస్ట్ 99% వరకు మొత్తం ఉడికిపోవాలి. అప్పుడు మనం బెల్లం అనేది యాడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ బెల్లం గురించి టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఒక విషయం చెప్తున్నాను. ఇక్కడ మేము యూజ్ చేసిన బెల్లం ఆన్లైన్ లో వచ్చింది. అందులో వింత ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడ బెల్లం అనేది దొరకదండి. దొరికినా కూడా ఏదో ఒక షాప్ లో జాగరీ పౌడర్ అనేది దొరుకుతుంది. బట్ ఆ జాగరీ పౌడర్ మనం ఎన్ని రకాలుగా వాడినా, అంటే ఎంత కేర్ఫుల్ గా తీసుకొని వంట చేసినా కూడా ఆ జాగరీ పౌడర్ తో వండితే ఏది కూడా సరిగ్గా రాదు, టేస్ట్ ఉండదు, అండ్ అలాగే పాలు కూడా విరిగిపోతూ ఉంటాయి ఎప్పుడు కూడా. ఆన్లైన్ లో ఆర్డర్ పెడితే ఈ బెల్లం వస్తుందా లేదా అని టెన్షన్ పడుతూనే ఉన్నాము. బట్ లక్కీగా వరలక్ష్మీదేవి వ్రతం రేపనగా ఈ రోజే డెలివరీ అయింది. సో ఆ బెల్లం లేకపోతే గనక చాలా వరకు ప్రసాదాలన్నీ చేయడానికి అయ్యేది కాదు నాకు. మొత్తానికి అయితే బియ్యం 90% ఉడికిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలి. అలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నెయ్యిలో రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న కిస్మిస్, జీడిపప్పు దానిలో యాడ్ చేసుకుంటే కమ్మటి చక్కటి పరమాన్నం రెడీ అయిపోతుంది. అలా నోట్లో పెడితే ఇలా కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. సో స్వీట్ లో పరమాన్నం అనేది కంపల్సరీ అయితే, నార్మల్ గా హాట్ లో మనం ప్రసాదంగా నైవేద్యంగా పెట్టేది ఏముంటుందండి? ఇంకేముంటుందండి? పులిహోర. పులిహోర మనకి ఎంత ట్రెడిషనల్ ఫుడ్ అంటే, మనం ఏ పూజ అయినా, పండగ అయినా, వ్రతమైనా పులిహోర లేకుండా పూర్తి అవ్వదు అంటారు కదా. చింతపండు పులిహోర అయినా, నిమ్మకాయ పులిహోర అయినా చేదు రాకుండా ఉండాలి అంటే మనం ముందుగా ఉడికించి తీసుకున్న రైస్ నైతే వాటర్ లేకుండా స్ట్రైన్ చేసి బయట గాలి కింద రైస్ నైతే మనం మంచిగా ఆరబెట్టుకోవాలి. సో ఎప్పుడైతే ఈ రైస్ చల్లారుతుందో అప్పుడే మనకి చేదు అనేది రాకుండా ఉంటుంది. ఇది పులిహోరలో టేస్టీగా రావడానికి ఒక మంచి టిప్ అన్నమాట. సో పులిహోరకి కావలసినవన్నీ ఇలా ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి. నేనైతే నిమ్మకాయ పులిహోర చేస్తూ ఉంటాను, ఎందుకంటే మేమున్న శ్రీనగర్ ఉత్తరాఖండ్ లో చింతపండు అనేది ఇక్కడ మార్కెట్ లో ఉండదు. సో నేనైతే ఫస్ట్ కొంచెం కరివేపాకు, పల్లీలు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, అలాగే పసుపు, అండ్ కొన్ని ఎండుమిర్చి, కొన్ని పచ్చిమిర్చి, అలాగే ఎన్ని నిమ్మకాయలు అయితే మనం ఎంత రైస్ అయితే క్వాంటిటీ చేసుకుందాం అనుకుంటున్నామో దానికి తగ్గ నిమ్మకాయలు. సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టి ప్యాన్ లో ఆయిల్ వేసి ముందుగా జీడిపప్పు అలాగే పల్లీలను వేయించి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. పులిహోరలో జీడిపప్పు, పల్లీలు వేయడం వల్ల వచ్చే టేస్టే వేరు. తర్వాత అదే ఆయిల్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ, అంటే జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, పసుపు, ఇవన్నీ కూడా వేసి మంచిగా తాలింపు వేసుకోవాలండి. కరివేపాకు వేస్తే పులిహోరకు వచ్చే టేస్ట్ అమృతంలా ఉంటుంది.
అండ్ ఇలాగే కరివేపాకు కోసం నేనైతే పూజ రోజే పరిగెట్టాల్సి వచ్చింది మా వేరే ఇంట్లో వాళ్ళ దగ్గరికి, ఎందుకంటే ఇక్కడ కరివేపాకు దొరకడం కష్టం. అలాగని కరివేపాకు లేకుండా పులిహోర కంప్లీట్ అవుతుందా అంటే నో వే, అస్సలు కంప్లీట్ అవ్వదు. మొత్తానికైతే తాలింపు అన్ని వేసుకున్న తర్వాత మనం ఈ తాలింపును కూడా ముందుగా చల్లార్చుకోవాలి. సో పులిహోర కోసం ఎప్పుడైనా సరే వేడి అన్నంలో గనక మనం నిమ్మరసం వేసినా తాలింపు వేసుకున్నా పులిహోర మొత్తం చేదొచ్చేస్తుంది. సో ఆ టిప్ మీరు అంటే పులిహోర చేదు రాకుండా ఉండాలి అంటే రైస్ ని అలాగే మనం తాలింపు వేసుకున్న వాటిని ముందుగా చల్లార్చుకోవాలి. ఇక్కడ మా ఆయన అయితే తన కూతురుతో కలిసి నిమ్మకాయ రసాన్ని అయితే తీస్తున్నారనమాట. సో పిక్కలు తీసి చక్కగా నిమ్మరసాన్ని అయితే పక్కకి తీసి పెడుతున్నారు. ఇంకా ఫైనల్ గా చల్లారిన తర్వాత నేనైతే పులిహోర కలపడానికి అయితే రెడీ అయ్యాను. ఎప్పుడు కూడా తాలింపులో సాల్ట్ వేసే నేను పూజ హడావడిలో తాలింపులో సాల్ట్ వేయడం ఈసారి మర్చిపోయాను. బట్ ఏం ప్రాబ్లం లేదు, మనం తాలింపు వేసే కన్నా ముందు రైస్ లో సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకొని ముందుగా రైస్ మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకోవచ్చు. సో ముందుగా రైస్ మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ అంతా ఈవెన్ గా రైస్ లో మిక్స్ అయిన తర్వాత అప్పుడు మనం తాలింపు వేసుకోవచ్చు. సో దాని వల్ల ఏమీ చేంజ్ ఉండదు. బట్ తాలింపులో సాల్ట్ వేసుకుంటే ఇంకా ఈజీగా బ్లెండ్ అవుతుంది రైస్ లోకి, అంతే. సో ఒకవేళ తాలింపులో మర్చిపోతే గనక నాలా మీరు కూడా చేయండి, టేస్ట్ లో ఎటువంటి తేడా రాదు, అంతే యమ్మీగా అంతే టేస్టీగా ఉంటుంది. ఇక నేను పులిహోర కలపడానికి కూర్చుంటే నాతో పాటు మా చిట్టి తల్లి కూడా కూర్చొని మొదలు పెట్టింది రైమ్స్ చెప్పడం. మీరే వినేయండి. సో తాలింపుని అంతటినీ కూడా ముందు రైస్ లో మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఎక్కడా కూడా వైట్ రైస్ అనేది ఉండకుండా మొత్తం మనం వేసిన తాలింపు రైస్ మొత్తం ఈవెన్ గా మొత్తం మిక్స్ అయిన తర్వాత అప్పుడు మనం నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి. సో చింతపండు పులిహోర అయినా కూడా అంతే, ఇక్కడ చింతపండు జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి. సో నిమ్మరసం వేయమని నేనైతే మా చిట్టి తల్లిని అడిగాను. నిమ్మరసం వేస్తావా? సో ఆ రోజు పూజ రోజు మొత్తంలో మా చిట్టి తల్లి నాకు హెల్ప్ చేసిందంటే ఇదే అని చెప్పొచ్చు. నిమ్మరసం మాత్రం తిమ్మనగానే తెచ్చి నాకు పులిహోరలో వేస్తూ మిక్స్ చేయడానికి అయితే హెల్ప్ చేసింది. సో పూజ రోజు మొత్తం ఎంత విసిగించినా ఎంత అల్లరి చేసినా కూడా కొన్ని సార్లు మాత్రం చాలా మంచిగా ఉంటుంది, చెప్పిన మాట వింటుంది. అబ్బా ఎంత మంచి పిల్ల అనుకునే లోపే మళ్ళీ వెంటనే నన్ను అర్పిస్తుంది, కామన్ అయిపోతుంది. ఇక వాళ్ళ నాన్న తెచ్చిన దాలియా పువ్వులతో అయితే ఆడడం అంతా ఇంత కాదు. ఇక్కడ ఆ పువ్వులు ఎప్పుడు చూడలేదు కాబట్టి సడన్ గా పువ్వులు ఇంట్లో వచ్చేసరికి ఇంకా మా చిట్టి తల్లి పువ్వులు నదిలి అస్సలు ఉండలేదు. ఆ పువ్వుల మిస్టరీ తెలియాలి అంటే నా వరలక్ష్మి వ్రతం వ్లాగ్ చూసేయండి, మీకు కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. సో ఫైనల్ గా పులిహోర అయితే రెడీ అయిపోయింది. అయితే నేను ఇక్కడ ప్రసాదంగా శనగలైతే తాలింపు వేసుకున్నానండి. సో దానికోసం నేనైతే ఫస్ట్ కొన్ని కాబోలి శనగ అలాగే కొన్ని కొమ్ము శనగలు అంటే మన సైడ్ ఉండే నల్ల శనగలు నేనైతే 2 రకాల శనగల్ని కలిపి కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి ఉడికించుకున్నానండి. ఉడికించుకునేటప్పుడు కుక్కర్ విజిల్ తీసేటప్పుడు చెయ్యి అయితే మాత్రం గట్టిగా ఆవిరి కొట్టింది. హడావిడిలో వంటలు చేస్తున్నప్పుడు దెబ్బలు తగలకపోతే కదా, చేతులు కాలకపోతే కదా ఆశ్చర్యపోవాలి, కాలితే అందులో పెద్ద ఆశ్చర్యం ఏమి ఉండదులేండి. సో ఫైనల్ గా శనగలు అయితే మంచిగా ఉడికిపోయిన తర్వాత ఒక బౌల్లో ఆయిల్ వేసి ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, మనం ఉడికించిన శనగలను తీసుకొని ఇందులోకి వేసుకొని తాలింపు వేసుకుంటే మనకి నైవేద్యంగా పెట్టడానికి బాగుంటుంది, ఇంట్లో మనం మంచిగా ప్రసాదంగా తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. సో ప్రస్తుతానికి ఈ వీడియోలో అయితే నేను ఈ ప్రసాదాలను అయితే చూపించాను. నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోలో మరిన్ని ప్రసాదాల ప్రాసెస్ అయితే చూసేద్దాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.